ఇక మాజీ ముఖ్యమంత్రిగా మారిన జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే 5 ఏళ్ల పాటు రారాజుగా వ్యవహరించిన తాను ప్రతిపక్షంలో కూర్చోవడం ఏమిటి నాన్ సెన్స్ అని భావిస్తున్నట్టుంది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైన సంఖ్యాబలం లభించలేదు. అయినప్పటికీ ఆనాడు దివంగత పి జనార్దన్ రెడ్డి శాసనసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ప్రభుత్వంపై పోరాడారు. జగన్మోహన్ రెడ్డిలో ఈ స్ఫూర్తి కొరవడింది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి 8 నెలలే అయింది. అయినప్పటికీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన శాసనసభ సమావేశాలలో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంతో పోల్చితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితికి తగిన సమయం కేటాయిస్తున్నది. కీలకమైన అంశాలపై కోరినంత సమయం కేటాయిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రాత్రులు పొద్దుపోయే వరకు సమావేశాలను నిర్వహించింది. మైక్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు కొట్లాడే పరిస్థితిని అధికార కాంగ్రెస్ పార్టీ కల్పించడం లేదు. అయినప్పటికీ సభలో చివరి 2 రోజుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు కేసులో తాము అరెస్ట్ చేసి జైల్లో పడేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని కేసీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ కు చెందిన ఇతర ముఖ్యులు కూడా సహించలేకపోతున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సభలోనే రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించారు. అధికార కాంగ్రెస్ సభ్యులు దీనిపై ఆక్షేపించగా, ఒకప్పుడు తాను రేవంత్ మంచి మిత్రులమని, గత 10 ఏళ్లుగా తమ మధ్య చెడిందని, అందుకే గత చనువుతో పేరుతో సంబోధించానని కేటీఆర్ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణ ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆయనను సభలో మా బాపు లేదా మా నాన్న అని ఎప్పుడూ సంబోధించలేదు. గౌరవ ముఖ్యమంత్రి అని మాత్రమే అనేవారు. కేసీఆర్ కూడా తన కుమారుణ్ణి గౌరవ మంత్రి అని మాత్రమే సంబోధించేవారు. అంతేగాని ఇంట్లో పిలుచుకున్నట్టు హరే తురే అని సంబోధించలేదు. సభా సంప్రదాయాలు అలాగే ఉంటాయి, ఉండాలి కూడా. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి మనసులో ఎక్కడో అయిష్టం ఉన్నందునే డిఫెన్స్ బదులు అఫెన్స్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరదాగా యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్యకు విపరీత అర్థాలు తీయడమే ఇందుకు నిదర్శనం. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కల్పించుకొని మీ వెనక కూర్చున్న అక్కల మాట వింటే మీ పరిస్థితి జూబిలీ బస్ స్టాండ్ అవుతుంది అని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించడమేనని, ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవం లేదని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. సభ లోపల వెలుపల నిరసన వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి తనను అవమానించారని కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఆక్షేపించాల్సిందేమీ లేదు. ఫలానా వాళ్ల మాటలు వింటే చెడిపోతావు అని మనం అనడం సహజం. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఆ కోవలోనే చూడాలి. అంతేకాదు, రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆయన మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన లేదా వారిని అవమానించిన సందర్భాలు లేవు. దీంతో బీఆర్ఎస్ ప్రయత్నం ఫలించలేదు. పనిలో పనిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చేసిన వ్యాఖ్యను అనుకూలంగానే మలుచుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ అండ్ కో చేసింది. వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి పూసగుచ్చినట్టు వివరించడంతో బీఆర్ఎస్ఏ ఆత్మరక్షణలో పడింది. మహిళలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ చేసిన ఆందోళనలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ అందుకున్న ఆయుధం పనిచేయలేదు. అయితే సమావేశాల చివరి రోజు
బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. దానం నాగేందర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. వీధి పోరాటాల సందర్భంగా వాడే భాషను ఆయన వ్యాఖ్యలు తలపించాయి. మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ జోక్యంతో దానం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి భాషను నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విన్నాం. ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కావడం లేదు కనుక సభలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం లేదు. గత ఎన్నికల వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా ప్రశాంతంగానే సాగాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి మధ్య నెలకొన్న వైరం ఇందుకు కారణం కావచ్చు. కేసీఆర్ సభకు హాజరైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా మరింత ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉండేవి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మజా వచ్చేది. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు మంచి స్పీకర్లు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు గాని, సై అంటే సై అనగలిగే వాళ్ళు గాని కాంగ్రెస్ లో తక్కువే. నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్, హరీష్ లను కుడి ఎడమల కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వాక్చాతుర్యం లేకపోయినా ఆ శక్తి ఉన్న వాళ్లను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషించేవారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మొరటుగా ఉంటుంది. అంచేత ఆయన సభకు హాజరైనప్పటికీ చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం లేదు. మాటకారితనం ఉన్న వాళ్ళు వైసీపీ తరపున గెలిచిన 11 మందిలో ఉన్నారో లేదో తెలియదు. బూతు భాషకు అలవాటు పడిన వారందరూ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు కనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పుడు బూతులు వినపడకపోవచ్చు.